కార్యక్రమంలో కులమత జాతి భేదాలు లేకుండా రాజకీయాలకు అతీతంగా అలపలే కార్యక్రమాన్ని 2005లో బండలు దత్తాత్రేయ ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా ఈ కార్యక్రమం అనేది కొనసాగుతూ వస్తుంది. తెలంగాణలోని చేతి వృత్తులు గిరిజన గ్రామాల్లో నివసించే వారి సాంప్రదాయాలని పరిచయం చేసే వేదిక అలబెలే అని బీజేపీ మహిళా నాయకురాలు అన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులను పరిచయం చేసే వేదిక అలబెలే అని వివరించారు. ఆషాఢ బోనాల సందడితో మొదలుకొని డోళ్లు, డప్పులు, చేనేత కార్మికులు, గోచి గుంగళ్ళు, ఒగ్గు కళాకారులు, బుర్ర కళాకారులు కార్యక్రమంలో పాల్గొన్నారని వారు తెలిపారు. అలైబలే అనే సంస్కృతి మన తెలంగాణలో ముఖ్యంగా కనిపిస్తుంది. దసరా పండుగ తర్వాత ప్రతి ఒక్కరు కూడా మనకి ఒకరినొకరు కలుసుకుంటూ ఆత్మీయంగా బంగారాన్ని ఇస్తూ ఆత్మీయంగా కలగలిసి కౌగిలించుకోవడమే అలైబలే అనేది మనకు జరుగుతుంటుంది. మన సాంప్రదాయంలో భాగంగా ఈ అలైబలే ప్రోగ్రామ్. సో బండారు దత్తాత్రేయ గారు ఇన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నది ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునే పండుగ. అలైబలే పేరుతో ప్రతి ఒక్క పార్టీలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సమాజంలో కీలకమైన వ్యక్తుల్ని, అవార్డీస్ ని సన్మానించి ఈ వేదిక ద్వారా వరకు ఒక సన్మానాన్ని ఏర్పాటు చేయడం కూడా మనకి చూస్తున్నాము. ఈ అలైబలే చేయడం వల్ల తెలంగాణ సంస్కృతి చాటి చెప్పడమే కాకుండా మనకి తెలంగాణలో ఉన్న విశిష్టమైన వ్యక్తుల పరిచయాలు, వివిధ పార్టీల పరిచయాలు, అందరం ఒకటే అనే సమానత్వము, ఇందులో కులమతాలు ఏం లేకుండా కలిసికట్టుగా ఉండాలనే ఒక సంకేతము అన్ని కూడా కలగలిపి ఈ అలైబలే పండుగ జరుగుతుంది. చాలా మంచి కార్యక్రమం. దత్తాత్రేయ గారు ఏ చేసినా విశిష్టంగా ఉంటుంది. ఇక అంతరించిపోతున్న కళలను, సంస్కృతిని కాపాడుకునే వేదిక అలైబలే ముందుకు అడుగులు వేస్తుందని అన్నారు. రియల్ ఎస్టేట్ కారణంగా తాటి చెట్ల సంఖ్య తగ్గుతుందని గౌడన్నలు చెప్తున్నారు. దీని కారణంగా తాటి చెట్ల నుండి వచ్చే కళ్ళు, తాటి ముంజలు, తాటి తోపు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని గౌడన్నలు చెప్తున్నారు. చెట్లు ఎత్తా ఉన్నాయి, 50 చెట్టు ఉంది. ఉన్నది 50 రూపాయలు సీసా, 50 రూపాయల సీసా అమ్ముతాం. చెట్లు ఎత్తా, కళ్ళు గీస్తా. చెట్లతో అప్పుడు డిమాండ్ ఎప్పుడైనా ఉంటుంది. కొంచెం లిక్కర్ వచ్చి మాకు చాలా బాధ అవుతున్నది. అంత ముందుకు బాగుండే, ఇప్పుడు మొత్తం లిక్కర్ వచ్చి 90లు వచ్చి ఇబ్బంది అవుతుంది. అట్లా అలాగే కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కోట శ్రీనివాస్ గుడి, పరుగుల రాణి, దీపిక జీవన్జీ కూడా పాల్గొన్నారు. అలైబలే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని వారు వివరించారు. నేను ఎల్వి రమణ ముదిరాజ్, మత్స్యకాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ప్రతి సంవత్సరము దత్తన్న మరి ఇక్కడ అలైబలే కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. తెలంగాణ సంస్కృతి, తెలంగాణ రుచులను మరి తెలంగాణ బిడ్డలకు మరి రుచి చూపించాలన్న ఉద్దేశంతో మరియు పార్టీలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మరి మరొక చక్కటి కార్యక్రమం తీసుకొని ఒక అన్నదమ్ముల్లాగా మరి కలిసిమెలిసి ఉన్న ఉద్దేశంతో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలాగా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మత్స్యకార తరఫున మేము పాల్గొంటా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చెరువుల్లో సమృద్ధిగా నీరు ఉండటం వల్ల మరి ఇవాళ చేపల ఉత్పత్తి కూడా ఎక్కువ ఉన్నది. తెలంగాణ రాష్ట్రం వాళ్ళ భారతదేశంలోనే చేపల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉందని కూడా గర్వంగా చెప్తా ఉన్నాం. మా వృత్తి చేపల వృత్తి. మా కులం వచ్చేసి ముదిరాజ్ కమ్యూనిటీకి చెందిన వారి మేము. అంటే నేను ఫస్ట్ టైం ఇక్కడ అలైబలే ప్రోగ్రామ్కి వచ్చాను. సో నేను ఇంతకుముందు పారా ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించాను. సో ఇది నన్ను ఇక్కడ ఈ ప్రోగ్రామ్కి ఫస్ట్ టైం పిలవడం. సో ఇంతమంది ఇది చూడడం కూడా నేను ఫస్ట్ టైం. అమ్మాయిలైనా కూడా మాలాగా అంటే వాళ్ళ పేరెంట్స్కి అంటే ఎవరిలోనైనా ఒక్కొక్క కళ అనేది ఉంటుంది. సో ఆ కళని బయట పెట్టాలంటే మనకు నచ్చిన దాంట్లో మనం వెళ్ళడమే మంచిది సార్. ఎందరో కళాకారులను, కార్మికులను కలిపే అతిపెద్ద వేదిక అలైబలే కార్యక్రమం. కళాకారుల ప్రతిభను గుర్తించడంతో పాటు అంతరించిపోతున్న కళలను ప్రదర్శిస్తూ ప్రపంచానికి చాటి చెప్పడం ఆ ప్రోగ్రాం ప్రత్యేకత. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి లిఖితారెడ్డి అందిస్తారు.
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే వేదిక అలైబలై ఈ రోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఈ ప్రోగ్రామ్ అయితే ఆర్గనైజ్ చేయడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ కళాకారులందరినీ కూడా ఒకటిగా వేదిక మీదకి తీసుకురావడం అయితే జరిగింది. మనతో మాట్లాడడానికి కొందరు కళాకారులు అయితే సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఓల్డ్ సిటీ లాల్దరాబాద్ నుంచి వచ్చాం మేడం. నా పేరు మనోజ్ కుమార్. దత్తాత్రేయ గారి ప్రోగ్రామ్ మేము 14 ఏళ్ళు అవుతుంది దగ్గర ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వస్తాం. ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ ప్రోగ్రామ్స్. ప్రతి ఇయర్ మాకు చాలా బాగా కళాకారులు కూడా మంచి చూసుకుంటారు. ఇక్కడ మంచి రిసీవ్ చేసుకుంటారు. చాలా బాగా అనిపిస్తుంది, మాకు ఆనందం అనిపిస్తుంది ఇక్కడ. కేవలం ఆషాఢ బోనాల సమయంలోనే కాదు, అలైబలై సమయంలో కూడా తమని గుర్తించి తమకు ఓ వేదికను అందించినందుకు దత్తాత్రేయ గారికి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు పోతురాజులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు అలైబలై ప్రోగ్రాము అందరూ వస్తారు, అందరు ఆత్మీయులు గాని పెద్దలు చిన్నలు అందరూ వచ్చి ఇక్కడ కలుసుకుంటే చాలా గొప్ప ఉంది. అట్లనే ఒక్కొక్క కళాకారులు పోతురాజులని బోనాలు అన్ని కళాకారులను తీసుకొచ్చి అందరినీ కల్పించినందుకు వాళ్ళకి పెద్దలకు అందరికీ నమస్కారం అని మనసారా కోరుతున్నాను. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు అద్భుతంగా బోనాలు ఎత్తుకొని మన తెలంగాణ ఆడపడుచులు కనిపిస్తున్నారు. కేవలం ఆషాఢ మాసంలోనే కాకుండా దసరా సమయంలో ఏర్పాటు చేసే ఈ అలైబలైలో కూడా వీరు పాల్గొనడం జరుగుతుంది. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? ఓల్డ్ సిటీ మేడం, లాల్ దర్వాజా నుంచి వచ్చాం. ఎవ్రీ ఇయర్ వస్తుంటారా? ఇదే మొదటిసారి? ఇది నేను రావడం ఫస్ట్ టైం, బట్ మా వాళ్ళు వస్తూనే ఉంటారు ఎవ్రీ ఇయర్. అలైబలైకి జాయిన్ అవుతా ఉంటారు. అన్ని కల్చర్స్ చూస్తాము, మాది వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాం, వాళ్ళ కల్చర్ మేము తెలుసుకుంటాం. సో రావడం చాలా సంతోషంగా ఉంది. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంత అద్భుతంగా ఈ యొక్క ప్రోగ్రామ్స్ కోట శ్రీనివాసరావు గారు కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వడం అయితే జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొనాలనే ఉద్దేశంతో ఆయన ఈ రోజు ఇక్కడికి రావడం నిజంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ఎంత గౌరవాన్ని ఇస్తారో, ఆయన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఇది మనం క్లియర్ గా చూడొచ్చు. हम लोग हरियाणा से आए हैं और हम लोगों को यहाँ पर आकर बहुत ज्यादा अच्छा लगा है. हम लोगों को यहाँ का संस्कृति सभ्यता बहुत ज्यादा अच्छी लगी है. खाना पाना सब कुछ बहुत ज्यादा अच्छा है. थैंक यू సో మచ్. మనం ఇక్కడ చూడొచ్చు ఇతర మతాలు ఇతర రాష్ట్రాల నుండి కూడా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా ఈ రోజు ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం అని అయితే చెప్తున్నారు. ఆయన ఇక్కడ మరో కళాకారులు ఉన్నారు. వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారండి? ఎక్కడి నుండి వచ్చారు? 10 మంది. చాలా బాగా అనిపిస్తుంది, చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి చేస్తాను. 15 సంవత్సరాల నుండి చేస్తాను. మోపాడ్ డిస్ట్రిక్ట్, తొరూరు మండలం. మాది పొడుపుక్కల కళావేశం. అయితే దీనికోసం చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాం. కాకపోతే ప్రోగ్రామ్ చేయడం 15-16 సంవత్సరాల నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం. సో మరికొంతమంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాకా మీ కళ గురించి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? మేము వేసుకొని మీ నైట్ కోడి గుయంగా ఊళ్ళో పోతాం. ఊళ్ళో తీవ్ర అర్థం పెట్టి మేము 4 ఇళ్ళు అడుగుతా ఉన్నట్టు. వాళ్ళకు మంచి చెడ్డ చెప్తే మాకు ఇచ్చేవాళ్ళు ఇంటికి 150 ఇచ్చేవారు. 500 కూడా ఇస్తారు మేడం. ఇంకా అది మాది పెట్టేవాళ్ళు బియ్యం అవి పెడతారు మేడం. మా విద్య ఇది మాది. మాకు మంచిగా అనిపిస్తుంది మేడం. ఎలా అంటే ఇక మా కళారూపం కాబట్టి మేము ఎప్పుడైనా 15 సంవత్సరాల కానీ వస్తాను ఇక్కడికి. మాకు మంచిగా అనిపిస్తుంది, మంచిగా చేస్తారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రతి కళకు అద్దం పట్టే విధంగా తెలంగాణ సంస్కృతి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తుంది అనే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం అయితే జరుగుతుంది. మనం ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు బంజారాస్ మనం మొన్న కూడా సద్దుల బతుకమ్మ రోజు ఈ బిందెలన్నింటినీ మనం చూసాము. అంటే వారు ఏ విధంగా ఈ యొక్క బిందెల్ని మోస్తారు, ఏ విధంగా వారు పండుగను జరుపుకుంటారు అనేది మనం సద్దుల బతుకమ్మ రోజు చూసినాం. అదే విధంగా ఈ రోజు అలైబలై
బలైలో కూడా వారు మరోసారి పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది. కళలే కాకుండా తెలంగాణ పిండి వంటలు కూడా అందరికీ రుచి చూపిస్తుంది ఈ అలై బలై. ఇదే విధంగా ఈ ప్రోగ్రామ్ మరింకెన్నో ఏళ్ళు నడుపుకోవాలని జరుపుకోవాలని ముందు తరాలు తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్పతనం ఆ యొక్క కళలకు సంబంధించిన విషయాలు వంటకాలు అన్ని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా మనం ఏఎన్ఎన్ న్యూస్ నుండి కోరుకుందాం. ఇవి ప్రస్తుతం ఇక్కడ ఉన్న అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకీతో లిఖిత, ఏఎన్ఎన్ న్యూస్, హైదరాబాద్.